దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ధనవంతులు, జ్ఞానవంతులు, పేరు ప్రతిష్టలు గలవారు మరియు గొప్పవారు దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించడం అసంభవం. ఎంతటి వారైనా సరే అందులో చేరలేరు, దానిని స్వతంత్రించుకొనలేరు. యేసు ప్రభువారు ఒక చిన్న బిడ్డనెత్తుకొని ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని సెలవిచ్చాడు. దేవుడు మానవులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించాడు. దేవుడు నిర్మలుడు, నిష్కల్మషుడు. అలాగే పిల్లలు కపటము లేనివారు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. దేవుని మనసు పోలిన వారు ఇలాంటి వారే పరలోక రాజ్యంలో చేరుతారు. యేసు ప్రభుని ఒప్పుకొని ఆయనను హృదయములో చేర్చుకొని నమ్మి బాప్తిస్మము పొంది దినదినము దేవుని వెంబడించువారు పసిపిల్లల మనస్తత్వము గలవారు. మారు మనసు పొంది స్తుతి ఆరాధనలతో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అంతము వరకు దేవుని వెంబడించు. దేవుడు నిన్ను కరుణించి తన నిత్య రాజ్యము నీకు దయచేయునుగాక. ఆమేన్.